గద్దరన్న పేరు ఎరుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? అందరికి ఎరికే కదా. ఆయన పాటల గురించి ఎరకలేని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అందరికి ఎరికే. ఇక మరి గద్దరన్న ఊరు గురించి, ఆయన ఊళ్ళేళ్ళకి చేసిన మంచి పనుల గురించి ఎవరికైనా ఎరికేనా మీ అందరికీ? ఆయన పాటలు రాసుడే కాదు, పనులు కూడా చేసుడు సురువు చేసి నిన్నయాల. ఇక వాళ్ళు కొబ్బరికాయ వచ్చిండు, మీరు కూడా అన్న గురించి పూరాగా ఎరక చేసుకోండి. చూసిండ్రా గద్దరన్న ఏం చేసిండో? ఆయన పుట్టినూరు తూప్రాన్ కాడ చెరువు కట్టలు కట్టుకునే తందుకు సర్కారుతో మాట్లాడి 3.5 కోట్ల రూపాయలు అడకపోయిండట. ఇక ఇవాళ పనులే మొదలు పెట్టిండు. ఈ కుంటకట్టలు కడితే హల్దీ వాగు ఎత్తిపోతల పథకం కింద ఏం తక్కువ 700 ఎకరాలు పార్కం అవుతుందట. ఇక తాగేతందుకు కూడా తక్లీఫ్ తీరుతుందట. అంతేనాయే? పునర్నిర్మాణం అంటే ఎవరి ఇల్లును వాళ్ళు ఎవరి పనులు వాడదాం అనుకున్నట్టు వాళ్ళు తూప్రాన్ నుంచి ఇప్పుడు నువ్వు పెట్టాల్సింది పునర్నిర్మాణం. తెలంగాణ వచ్చినాక కాదు, ప్రతి తెలంగాణ వాడు పునర్నిర్మాణం చేసుకోవాలి. మంచిగా చేస్తున్నావు కానీ మరి మీ ఊరు వాళ్ళకంటే ఆత్మబంధువు లేక గద్దర్ అనే మనిషి ఉన్నాడు. మరి తతిమ తెలంగాణ వాళ్ళకి ఏడున్నారే? నీ లెక్క శాంక్షన్లు చేయించేటోళ్ళు ఉన్నారా? మా ఊర్లో పంటి లీడర్లు ఉన్నారు కానీ కోటి శాంక్షన్ చేస్తే వాళ్ళు వీళ్ళు దినంగా పయకాన కట్టినందుకు కూడా పైసలు మిగిలాయి. మరి నువ్వు బాగానే చేస్తున్నావు మీ ఊరోళ్ళ కోసం, మరి మా పరిస్థితి ఏందని అప్పుడే అడగకుండ్రి. ఒకటేనికొకటి చేసుకొస్తాడేమో. అంతేనా అన్న? గుర్తున్నానా నేను బిడ్డ, నీకు గుర్తున్నానా నేను కొడుక, ఒక్క గుర్తు చెప్పుతా నన్ను గుర్తు పడతావా, గుర్తున్నానా బిడ్డ. ఏందన్నో పాట పాడుతున్నావు అంటే తెలంగాణ వాళ్ళ పాటలు నీళ్లు నిధులు నీ వాళ్ళకి ఇస్తావు. ఏంది గద్దరన్న ఇది? తెలంగాణ మొత్తం రైతులు ఆగమైనరని నువ్వే వాడితీవి కదనే ఒక పాట ఇను. ఒరిసేలు అడిగినా నీరు దాపెరైతేడాని, ఒరిసేలు అడిగినా నీరు దాపెరైతేడాని, పత్తి సేలు అడిగినా నెత్తురు జల్లెరైతేడాని, పత్తి సేలు అడిగినా నెత్తురు జల్లెరైతేడాని, పట్టుకొని ఏడుస్తున్నాయో ఎందుకో ఏమో గాని. అన్న నువ్వు చేసిన పని మంచిగానే ఉన్నది కానీ మొత్తం తెలంగాణలో ఉన్న రైతుల గురించి కూడా ఆలోచన చేయమంటే పాట పాడేవు. పడవడ్డ భూములకు నీళ్లు తెచ్చి ఉపాయం చేయమంటున్నారు. కానీ నేను మెచ్చుకోవాలన్నా ఎంతైనా కానీ. ₹1 కూడా ఏం చేసుకుంటారో చేసుకోరన్న నల్లహరి కిరణ్ కుమార్ రెడ్డి సర్కారు మెడలోంచి కూడా 3.5 కోట్లు రైతుల కోసం పట్టుకొచ్చినామంటే నీకు దండమే గద్దరన్న. నిన్ను మాత్రం రైతులు మర్చిపోరే. ఎన్నడికి వాళ్ళు తినే కూట్లేని నిన్నే చూసుకుంటారు. కానీ మర్చిపోకు మరి తెలంగాణ పునర్నిర్మాణం అని చెప్పినావు అని యాద్ చేస్తున్నారు జనం.